ప్రభు మరలా తిరిగి వస్తాడు అనటానికి ఏమైనా ఆధారాలు మనకు ఉన్నాయా? ఈ ప్రభు యొక్క రాకడను గురించి లేక సంఘము యొక్క పోకను గురించి 3 భాగాలుగా నేను క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మొదటి భాగం, ప్రభువు మరలా తిరిగి వస్తాడు అనటానికి ఆధారాలు ఏమిటి? మొట్టమొదటి ఆధారం ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు. నంబర్ 1, ఆయన స్వయంగా ఇచ్చిన వాగ్దానం. నేను వెళుతున్నాను అని చెప్పాడు, మరలా తిరిగి వస్తానని కూడా ఆయన చెప్పాడు. ఎక్కడికి వెళుతున్నాను అన్నాడు? ఆయన మాటల్లోనే ఒకసారి చూడండి. 16వ అధ్యాయం, అదే యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 28వ వచనంలో చూద్దాం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే తిరిగి వెళుతున్నాను అని చెప్పాడు ఆయన. 16:28, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. అర్థమైంది కదా? నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, మరలా మిమ్మల్ని విడిచిపెట్టి నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను. ఎందుకు ఆయన ఎందుకు వెళుతున్నానని చెప్పాడు? అక్కడే రాయబడి ఉంది కదా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆంగ్లంలో మ్యాన్షన్స్ అని ఉంటుంది, స్థలం. పరలోకంలో మనం ఉండటానికి స్థలం ఏర్పాటు చేయడానికి ఆయన వెళుతున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఊరికే ఖాళీగా ఏమి లేడు. యేసు ప్రభువారు ఏమి విశ్రాంతిలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనందరికీ స్థలము సిద్ధపరచడంలో బిజీగా ఉన్నాడు. ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత ఆయన వచ్చి మరలను తీసుకుని వెళతాను అని ఆయన వాగ్దానం చేశాడు.